నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేను సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తున్న టైంలో సుమన్ టీవీకి సంబంధించి నాకు ఒక వీడియో కనిపించింది. నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత చాలా 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 బాధ అనిపించింది. ఒక ఆడపిల్లగా ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉచితాలు ఇస్తున్నామని చెప్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా మేము ప్రజల కోసం చాలా కష్టపడుతున్నాము, ప్రజల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నాము, ప్రజా అభివృద్ధి కోసం పాటుపడుతున్నాము. అలాగే విదేశాలలో పనిచేయడానికి కువైట్, దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళే వాళ్ళు, వలస వెళ్ళే వాళ్ళు ఆగిపోయారని చెప్తున్నారు. కానీ అది నిజం కాదు. అసలు వాస్తవం ఏంటి అంటే, ఇల్లు గడవక పిల్లల్ని పోషించుకోవడం కోసం ఎంతోమంది తల్లులు తండ్రులు ఇలాంటి కువైట్, దుబాయ్ ఇలాంటి దేశాల్లో ఈ రోజుకి వలస వెళ్ళి అక్కడ ఏమంటారు మధ్యవర్తుల చేతుల్లో మోసపోయి రాలేక ఇరుక్కొని నానా యాతన పడుతున్నారు. అలాంటి ఒక ఆవిడ సుమన్ టీవీకి సంబంధించి ఒక వీడియోని పంపించారు. ఆవిడ పేరు అసలు ఆమె ఏం చెప్తారు అనేది విన్న తర్వాత మాట్లాడదాం. నిజంగా ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరి ఆవిడ కువైట్ నుంచి తిరిగి వచ్చి వాళ్ళ పిల్లలతో సంతోషంగా ఉండే వరకు కూడా షేర్ చేస్తూనే ఉందాం. ఇది మనందరి బాధ్యత. ఒకసారి ఆ వీడియో అయితే చూసేయండి. తీలేరండి. నా పేరు పుష్ప. మాది తీలేరండి. ఇది బతుకు తెరువు కోసం నేను కువైట్కి వచ్చినాను. నాకు 2 పిల్లలండి. నాకు నా భర్త వాళ్ళు లేడండి. పిల్లలు పోషించుకున్నామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చినానండి. ఇక్కడ వీళ్ళు టార్చర్ చూపిస్తున్నారు. ఫుడ్ 2 రోజులు అయింది తిని, కనీసం పడుకునేదానికి రూమ్ వేయరు. ఫుడ్ అడిగితే కొడతారు, తిడతారు. క్లోరెక్స్ తాగుదామని పెట్టుకుంటే గడబట్టితో వేసినారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్లీజ్ సుమన్ టీవీ ఎంతోమందికి మీరే హెల్ప్ చేశారు. నాకు కూడా హెల్ప్ చేసి ఇండియాకి రప్పించండి. వీళ్ళకి పంపించమంటే 2000 డాలర్స్ అడుగుతున్నారు. అంత అమౌంట్ నాకు లేదు. ప్లీజ్ నారా లోకేష్ సార్, ప్లీజ్ హెల్ప్ చేయండి. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. వీళ్ళు టార్చర్ చూపిస్తున్నారు సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. నా పిల్లలు అనాథలు అయిపోతారు. నేను అంత అమౌంట్ కట్టలేను సార్. ఎంతోమంది హెల్ప్ చేస్తారు కదా. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి. కొడుతున్నారు సార్. ప్లీజ్ సార్ లోకేష్ గారు హెల్ప్ చేయండి. ప్లీజ్ సార్ చంద్రబాబు నాయుడు గారు, ప్లీజ్ సార్ నన్ను ఆదుకోండి. ఎంతోమంది హెల్ప్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. చూసారు కదా, పుష్ప అనే ఒక మహిళ యొక్క ఆవేదన. భర్త లేడు, 2 పిల్లల్ని పోషించుకోవాలి. నిజంగా ఈరోజు ఇక్కడ ఒంటరి మహిళలు బ్రతకడం చాలా ఈజీ అయిపోతే, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. ఒకే ఇంట్లో 12 మంది పిల్లలుంటే 1,56,000 డబ్బులు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే 2 పిల్లల్ని పోషించుకోవడానికి ఒక తల్లి మాత్రం కువైట్కి వెళ్ళి నరకం చూస్తోంది. తిండి లేక, ఉండడానికి స్థలం లేక, నా పిల్లల దగ్గరికి వెళ్తానంటే కొడుతుంటే, వాళ్ళు అడిగే 2,000 అక్కడ దానికి సంబంధించి అంటే దరిదాపు ఇక్కడ 2-2.5 లక్షల డబ్బులు అవుతాయి. అవి కట్టలేక ఎవరికి తన ఆవేదన చెబితే తనకు న్యాయం జరుగుతుందో, కనీసం నేను బ్రతికి ఇండియాకి వెళ్తానా, బ్రతకుంటే నా పిల్లలు అనాథలైపోతారు నా తల్లి పెట్టే కన్నీరు నిజంగా చాలా 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 బాధగా ఉంది. దయచేసి ఈ తల్లిని ఆ బిడ్డల దగ్గరికి చేరుద్దాం. దానికోసం మనం చేయాల్సింది ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి పుష్ప గారిని కువైట్ నుంచి మళ్ళీ ఇండియా తిరిగి తీసుకొచ్చే వరకు మనందరం ఆవిడకి మద్దతుగా పోరాటం చేద్దాం. ఇది ఒక తల్లి ఆవేదన. 2 బిడ్డల బ్రతుకు రోడ్డు మీద పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరి బాధ్యత. నిజంగా ఇలాంటివి చూసినప్పుడు బాధేస్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడ ఎవరికి ఫలితాలు అన్ని దక్కుతున్నాయి, ప్రతిఫలాలు దక్కుతున్నాయి. 2 పిల్లల్ని పోషించుకోవాలంటే ఎక్కడో కువైట్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అక్కడ ముక్కు తెలియదు, మొహం తెలియదు, వాడు ఏం చేస్తాడో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. కనీసం నీళ్లు తాగుదామంటే కూడా కాలు తీసుకొని అంటున్నారు. అంటే అంత దుర్మార్గమైన పరిస్థితిలో ఒక మహిళ ఉందంటే ఎక్కడో ఇక్కడ చాలా 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 ఆవేదనగా ఉంది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అక్కడ విదేశాలకు వెళ్ళి పనుల కోసం డ్రైవర్లుగా కానీ, ఇంట్లో పని చేయడానికి కానీ, తోటమాలుగా కానీ,
వాళ్ళ వీసాలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి తీసుకొచ్చిన మధ్యవర్తులు ఎవరైతే బ్రోకర్లు ఉంటారో బ్రోకర్ నా కొడుకులు మాయమైపోతే బ్రతుకులు అంధకారమైన వాళ్ళందరి విషయంలో కూడా భారత ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఇక్కడి నుంచి విదేశాల్లో ఇలాంటి పనులకు చేయడానికి వెళ్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, కనీసం 6 మంత్స్కి ఒకసారి వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా, ఉంటే అక్కడ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఇలాంటి వాటికి సంబంధించి వాళ్ళలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి చేరేదాకా ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. పుష్ప గారు క్షేమంగా వాళ్ళ పిల్లల దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా ఆర్ వాయిస్ కోరుకుంటోంది. మీరంతా కోరుకుంటే ఈ వీడియోని వైరల్ చేయండి. అండ్ సుమన్ టీవీని ఆవిడ చాలా నమ్మారు కాబట్టి ఈ విషయంలో మేము ఖచ్చితంగా ఇనిషియేట్ తీసుకుంటాం. సుమన్ టీవీ కూడా ఇనిషియేట్ తీసుకొని ఆవిడ ఫోన్ నెంబరా, ఎక్కడి నుంచి ఈ వీడియో మీకు షేర్ అయింది, ఫోన్ నెంబర్తోనే పంపిస్తారు వాట్సాప్లో. అక్కడ పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకొని ఆవిడ క్షేమంగా ఉన్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, ఆవిడ ఇక్కడికి వచ్చే వరకు కూడా ఆవిడ మిమ్మల్ని నమ్మింది కాబట్టి ఆవిడ పక్షాన మీరు కూడా పోరాటం చేయాలని కోరుకుంటున్నామండి. మరి మీరేమంటారు? పుష్ప గారికి మనందరం అండగా నిలబడాల్సిన అవసరం ఉందా లేదా? ఈ వీడియోని ప్రభుత్వానికి చేరే వరకు షేర్ చేస్తారా లేదా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆర్ వాయిస్ కుటుంబం మరింత పెద్దదిగా మారుతుంది. అలాగే కంటెంట్ బాగుంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా వీడియోస్ అన్ని వైరల్గా మారి మనం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి కారణమవుతుంది. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి. ఆర్ వాయిస్ ఇంత నిజాయితీగా నిబద్ధతతో ముందుకు వెళ్ళగలుగుతుంది అంటే కారణం సపోర్ట్ చేస్తున్న మీ ఒక్కరే. మీరు లేకుంటే మేము లేము. మీరు చేసే ప్రతి సపోర్ట్ కూడా మా ఛానల్ ఇంకా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ కొంతకాలం ఆర్ వాయిస్కి చేయూతగా నిలవండి. చేయూతగా నిలవాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.